ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు నేను రాజు అయిన నెబుకద్ నేజరు దర్శనంలో కలిగిన గొప్ప ప్రతిమను గూర్చి వివరించాలనుకుంటున్నాను. ఈ ప్రతిమ యొక్క తల భాగము మేలిమి బంగారముతోనూ, ఛాతీ మరియు చేతుల భాగము వెండితోనూ, ఉదరము మరియు తొడ భాగము ఇత్తడితోనూ, కాల భాగము ఇనుముతోనూ, పాదాలు మరియు పాదాల యొక్క వేళ్ళ భాగము కొంతవరకు ఇనుము కొంతవరకు మట్టితోనూ చేయబడి ఉన్నది. ఈ ప్రతిమ అనేది ప్రపంచాన్ని పరిపాలించిన 4 గొప్ప రాజ్యాలను గూర్చి వివరించబడి ఉన్నది. మొదటిదిగా బాబిలోను సృష్టికర్త అయిన నెబుకద్ నేజరు. ఈ నెబుకద్ నేజరు క్రీస్తు పూర్వము 606వ సంవత్సరం నుంచి 537వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఈయన యొక్క పరిపాలనను మేలిమి బంగారంతో సూచిస్తారు. రెండవదిగా పర్షియన్ల యొక్క పరిపాలన. ఈ పర్షియన్లు క్రీస్తు పూర్వము 539వ సంవత్సరంలో నుండి 331వ సంవత్సరం వరకు పరిపాలించారు. ఈ పర్షియన్ల పరిపాలనను వెండితో పోల్చుతారు. మూడవది అలెగ్జాండరు మరియు గ్రీకుల యొక్క పరిపాలన. వీళ్ళు క్రీస్తు పూర్వము 331వ సంవత్సరం నుండి 147వ సంవత్సరం వరకు పరిపాలించారు. వీళ్ళ యొక్క పరిపాలన ఇత్తడితో పోలుస్తారు. నాలుగవదిగా రోమ సామ్రాజ్యాన్ని గురించి వివరించబడి ఉన్నది. ఈ రోమ సామ్రాజ్యాన్ని ఇనుముతో పోల్చుతారు. వీళ్ళు క్రీస్తు పూర్వము 147వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 476వ సంవత్సరం వరకు ప్రపంచాన్ని పరిపాలించారు. ఈ వృత్తాంతమంతా దానియేలు పుస్తకంలోని 2వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు వివరించబడి ఉన్నది. ఈ యొక్క ప్రతిమని ఒక గొప్ప రాయి అని వచ్చి ఈ పాదాలని కొనడం వల్ల ఆ యొక్క ప్రతిమ అనేది చెదురైనట్టుగా ఈ యొక్క అధ్యాయంలో వివరించబడి ఉన్నది. అంటే రోమి యొక్క సామ్రాజ్యంలోనే యేసుక్రీస్తు జన్మించారని, రోమియన్లే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారని అని అన్నారు. ఆ యొక్క చిన్న యేసుక్రీస్తుగా ఉన్న ఈ యొక్క చిన్న రాయి ఒక గొప్ప పర్వతమైనట్లు ఆ పర్వతము అనేది ఒక గొప్ప రాజ్యంగా పోలుస్తారు. అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో దేవుడి యొక్క రాజ్యం అనేది వస్తుందని, దేవుడి యొక్క రాజ్యము నిత్యముగా ఉంటుందని ఈ యొక్క దానియేలు పుస్తకంలోని 2వ అధ్యాయంలో నెబుకద్ నేజరు యొక్క దర్శనం ద్వారా దానియేలు అనేది క్రీస్తు యొక్క పరిపాలన గురించి, దేవుని యొక్క పరిపాలన గురించి వివరించాడు. అంటే మన యొక్క పరిశుద్ధ గ్రంథము అనేది చారిత్రాత్మకంగా ఎంత రుజువైనదో దీన్ని బట్టి మనకందరికీ అర్థమవుతుంది. సో దేవుడి యొక్క రాజ్యం అనేది వస్తుంది, యేసుక్రీస్తు అనేది మనల్ని పరిపాలిస్తాడు అనేది ఈ చారిత్రాత్మకంగా రుజువైనది. అందరూ కూడా ఆ యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి